హలో హలో బ్రదర్, ఒక్క నిమిషం. నాన్న గురించి కొంచెం విను బ్రదర్. అమ్మ 9 మాసాలు మోసి చావు అంచు చివరిలోకి వెళ్ళి నీకు జన్మనిస్తుంది, నాన్న చేతిలో పెడుతుంది. అక్కడి నుండి నాన్న పడతాడు కష్టాలు తెలుసా. నీకు జలుబు చేసినా సరే, ఒళ్ళు ఎచ్చగొచ్చి జ్వరం వచ్చిందండి, నేను తీసుకుని హాస్పిటల్కి పరుగులు 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 తీస్తాడు. ప్రతి చిన్న విషయానికి చాలు టెన్షన్ పడిపోతాడు. చిన్నపిల్లాడు ఎలా ఉన్నాడు, ఎలా ఉందో, ఎలా ఉన్నాడు. నువ్వు చిరునవ్వు నవ్వితే ఆ నవ్వు చూసి ఎంతో ఆనందపడతాడు మీ నాన్న. నువ్వు కొంచెం ఎదిగిన తర్వాత ఎక్కడైనా జారి పడితే చాలు, అమ్మో నా బిడ్డకి ఏ గాలి సోకిందో ఏదో ఏదో అని చెప్పేసి సంధ్యాగులు కట్టియటమని, నేలపాటు అని, ఆ గ్రహ ఈ గ్రహాన్ని ఎన్నో తాయితులు తెచ్చేస్తాడు. ఆ తర్వాత నువ్వు కొంచెం ఎదుగుతావు, ఇంకొంచెం ఎదుగుతావు. అప్పుడు నువ్వు స్కూల్లో చేర్చాలి, బుక్స్ అని బ్యాగులని, స్కూల్ ఫీజులని ఎన్నెన్నో చేస్తాడు, నిన్ను చదివిస్తాడు. ఆ? నీ కోసం ఎన్నెన్నో ఎన్నెన్నో కష్టాలు పడతాడు. కానీ తన సుఖాలు తన సంతోషాలు ప్రతిదీ మర్చిపోతాడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసం. నేను రీసెంట్గా ఒకటి చూశాను. ఒక కుర్రాడిని తీసుకొని ఒకతను షాప్కి వచ్చాడు, చెప్పుల షాప్కి. 1000 రూపాయలు పెట్టి కొడుకు షూ తీసి ఇచ్చాడు. 100 రూపాయలతో తను సిప్పర్ తీసుకున్నాడు. చూసావా నాన్న అంటే ఎంత గ్రేటో. నాన్న ఎప్పుడూ గ్రేట్. నాన్న ఎప్పుడూ గ్రేటే. నాన్న నీకోసం ఎన్నెన్నో చేస్తాడు. తన హ్యాపీనెస్ని కోల్పోయినా సరే నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకునేవాడు నాన్న. నీకు ఇంత చేసి నువ్వు ఇంత ఎత్తుకెదిగిన 25 సంవత్సరాలు నేను మోస్తాడు. అమ్మ 9 మాసాలు మోసి నీకు జన్మనిస్తే నాన్న నువ్వు పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలు నిన్ను మోస్తూనే ఉంటాడు. 25 సంవత్సరాలు మోస్తేనే నువ్వు సొసైటీలో ఎదిగి ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటావు. అప్పుడు ఏమని అడుగుతావు? ఓ నాన్న, నువ్వు నాకు ఏం సంపాదించావు, ఏమిచ్చావు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని ఏదేదో చెప్తావు. కానీ నువ్వు 25 సంవత్సరాలు నిన్ను మోయటానికి మీ నాన్న ఎంత కష్టపడ్డాడో నీకు తెలుసా? తెలీదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు నాన్నవైతే కానీ ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసింది. దయచేసి ఎప్పుడు నాన్నని నువ్వు ఏం సంపాదించి ఇచ్చావు నాన్న అని అనకు. 25 సంవత్సరాలు నన్ను మోసావు నాన్న అని ఒక్కసారి నాన్నతో అని చూడు. మీ నాన్న ఎంత సంతోషపడతాడు. ఈ విషయం కరెక్ట్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి ప్లీజ్.